నుంచి నిధులు కేటాయిస్తున్నారు, నిధులు లేకపోయినా కూడా కాంట్రాక్టులు ఇచ్చేస్తున్నారు, అనుయాయులకు ఇస్తున్నారు. ఆ తర్వాత ఎట్లాగూ ఈ కార్యక్రమాల పనులన్నీ అయిపోయిన తర్వాత కంపల్సరీ ఈ నిధులు వాళ్ళకే కాంట్రాక్టర్లకి చెల్లించాల్సిందే. ఈ నిధులు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఆ ప్రభుత్వం ఆ సమయానికి అందుబాటులో నిధులు లేకపోతే కనుక ఆ కోర్టు కేసులు ఇవన్నిటితోటి గందరగోళంగా సమయం పట్టే అవకాశం ఉంది. ఇదంతా కూడా ప్రభుత్వం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది భవిష్యత్తులో అంటారు? ఇదిగో సుధాన్ గారు, మీకు ఇట్లాగే దుర్గా ప్రసాద్ గారికి, అలాగే సుధాకర్ రెడ్డి గారికి, మన ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అయితే యాక్చువల్ గా స్థానిక సంస్థలు ఏదైతే జడ్పీటీసీలు కానివ్వండి, పంచాయతీస్ కానివ్వండి, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలండి. యాక్చువల్ గా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా, ఎటువంటి పరిపాలనాపరమైన ఆదేశాలు ఇచ్చినా కానీ ఇంప్లిమెంటేషన్ అనేది జరగాల్సింది క్షేత్రస్థాయిలో. ఈ పంచాయతీలు కానివ్వండి, జడ్పీటీసీలు, ఈ సక్రమంగా వ్యవస్థలన్నీ పనిచేస్తేనే మనకి ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. ప్రజలు కూడా ప్రజల యొక్క అసౌకర్యం ఏదైతే ఉందో ప్రజలకు అభివృద్ధి జరుగుతుంది గ్రామీణ ప్రాంతాల్లో. ఇది చాలా ముఖ్యమైన అంశం అండి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, మరి గత 2021లో జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ మనం చూసాం, చాలా దౌర్జన్యపూర్వకంగా ఉన్న 600 పైచిలకు జడ్పీటీసీల్లో దాదాపు 505 జడ్పీటీసీలు గెలిచింది అనే దానికంటే లాక్కుంది అనుకోవచ్చు, చెప్పచ్చు. మనం గెలిచింది అనలేము, లాక్కున్నారు, బెదిరించారు. అప్పట్లో మరి నామినేషన్లు వేసే వాళ్ళని ఏనీకుండా చేశారు, దౌర్జన్యాలు చేశారు, పోలీసుల వ్యవస్థను అడ్డగోలుగా వేశారు. ఇవన్నీ కూడా జరిగింది. ఎందుకంటే జడ్పీటీసీల ద్వారానే ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది వర్క్స్ జరుగుతాయని చెప్పేసి అందరికి తెలిసిన అంశమే. సో ఏంటంటే ఆ నేపథ్యంలో చాలా దౌర్జన్యపూర్వకంగా స్థానిక సంస్థలన్నింటినీ వైసీపీ అప్పట్లో కైవసం చేసుకుందండి. మరి ఇవాళ మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి కొద్ది రోజుల్లోనే. మరి ఈ నేపథ్యంలో ఏంటంటే వాళ్ళే ఇప్పుడు అధికారంలో ఉన్నారు, ఆ జడ్పీటీసీలు ఎక్కువ శాతం వాళ్లే ఉన్నారు. ఏదైతే మరి చూస్తే కనుక గతంలో కూడా ఈ 5 ఏళ్ల పాలనలో, వాళ్ళ పాలనలో నిధుల్ని దుర్వినియోగం చేయటం, ఏదైతే కేంద్రం నుంచి 15వ ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చిన నిధులు, గ్రాంట్స్ కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు అట్లాగే జడ్పీటీసీలకు విడుదల చేసే నిధులు కానివ్వండి, ఇవన్నీ కూడా డైవర్షన్, వేరే వాటికి డైవర్ట్ చేయటం, అట్లాగే పనులు అరకొరగా ఉండటం, హై కమిషన్స్ తో కాజేయటం, సైడ్ నిధుల్ని పక్కదారి పట్టించడం, ఇవన్నీ కూడా చాలా అవకతవకలు జరిగినాయి. నేనేమడుగుతున్నానంటే, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మిన్నకుండిపోయింది? రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత లేదా? ఏదైతే జడ్పీటీసీలకి సిఇఓస్ ఉంటాయండి, ఇందాక చెప్పారు, సిఇఓ అంశం, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళ పర్యవేక్షణలోనే ఏదైతే టెండర్లు ఇవ్వటం కానివ్వండి, టెండర్లు తీసుకోవటం కానీ, టెండర్లకు అలాట్మెంట్ చేయడం, అవార్డ్ చేయడం కానివ్వండి, ఫండ్స్ రిలీజ్ చేయడం కానివ్వండి జరుగుతుంది. అలాగే జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణ కూడా చాలా ముఖ్యమైన అంశం అండి. జడ్పీటీసీల్లో నిధులు ఉపయోగం కానివ్వండి, పనులు చేయించడమే కానివ్వండి, ఏదైనా అవకతవకలు జరిగితే వాటి పర్యవేక్షణ కానివ్వండి జిల్లా కలెక్టర్లు చేయాలి. ఆ జిల్లా కలెక్టర్లు కూడా ఈ జడ్పీటీసీ సమావేశాల్లో పాల్గొంటూ ఉంటారు. అట్లాగా ఆ సమావేశాలకు కూడా వాళ్ళ ప్రభుత్వం యొక్క విధానాన్ని ఆ సమావేశాలు చెప్తా ఉంటారు జిల్లా కలెక్టర్లు. ఏదైనా జడ్పీటీసీలో ఏదైనా ఆ పనుల్లో కేటాయింపుల్లో కానీ నిధులు దుర్వినియోగం జరిగితే కలెక్టర్ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలండి. కానీ దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా, ఇవాళ మన ఎలక్షన్ ముందు ఈ అంశం మనం మాట్లాడుకుంటున్నాం, కానీ ఈ 4-5 ఏళ్లలో జడ్పీటీసీలో ఏం జరిగింది? ఫండ్స్ ఎలా జరిగింది? అట్లాగే పనులు గ్రామీణ ప్రాంతాల్లో సక్రమంగా జరిగినాయా లేదా? టెండర్ వ్యవస్థలో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా? ఇవన్నీ కూడా ఎక్కడా కూడా మాట్లాడుకోవాలి. ఇప్పటి వరకు కూడా జిల్లా కలెక్టర్లు కూడా ఎక్కడ ఏదైనా జిల్లాల్లో జరిగిన అవకతవకల మీద కూడా చర్యలు తీసుకున్నట్టు కూడా మనం ఎక్కడ మీడియాలో కానీ బయట రావాలి. కాబట్టి ఏంటంటే నేనేం చెప్తానంటే, ఇవాళ మనం మాట్లాడుకోవటం కాదండి, ఇవాళ ఏదైతే ఈ అవకతవకలు జరిగిన మాట్లాడుకుంటున్నామో, ఇవాళ వీళ్ళు హడావుడిగా ఫండ్స్ లేకపోయినా కానీ వాళ్ళ పనులకు అలాకేషన్స్ ఎక్కువ పనుల్ని ఇచ్చేయటం, ఎక్కువ పనులు టెండర్లు పిలుచుకోవడం, ఇవన్నీ చేస్తా ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళ పనులు దాంట్లో కమిషన్స్ కోసం, జగమరిగిన సత్యం, కమిషన్లు దండుకోవడం కోసమే మరి లాస్ట్ ఛాన్స్ తీసుకున్న ఉద్దేశంతో ఎలక్షన్ ముందు ఈ ప్రక్రియ ప్రారంభించినట్టు చెప్పుకోవాల్సిందే. అయితే దీనికి ఖచ్చితంగా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే మరి ఫండ్స్ తక్కువగా ఉన్నా కానీ పనులు ఎక్కువగా అలాట్మెంట్స్ అయినట్టు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, జిల్లా కలెక్టర్లు జోక్యం చేసుకోవాలి, సిఇఓలు జోక్యం చేసుకోవాలి.
కాబట్టి ఇవాళ వాళ్ళు ఏదో అడ్డగోలుగా చేసేస్తామంటే వీళ్ళందరూ ఉపేక్షిస్తారు తీసుకుంటాం అనేది కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఇందులో ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అట్లాగే జిల్లా కలెక్టర్లు కూడా పర్యవేక్షణ అవసరం. మరి ఏదైతే వార్తలు బయటకు వస్తున్నాయో ఈ జడ్పీటీసీలు వాళ్ళ యొక్క అడ్డగోలుగా విధానాన్ని దాని మీద అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. అట్లా పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో కూడా ఒక సిస్టమేటిక్ విధానంలో ఏదైతే అది ఒక ప్రత్యేకమైన వ్యవస్థ, జడ్పీటీసీలు ప్రభుత్వంలో భాగం కాదు, వాళ్ళు వేరే, వాళ్ళ పరిపాలనా విభాగాలు వేరు, వాళ్ళ సిస్టమ్ వేరు అనేది కాదండి. ప్రభుత్వంలో భాగమే. ప్రభుత్వం యొక్క అజమాయిషీ ఉండాలి. ప్రభుత్వం ఈ రిలీజ్ చేసే నిధులు, కేంద్రం నుంచి వచ్చే నిధులు, పంచాయతీరాజ్ వ్యవస్థ నుంచి ఎక్కువగా నిధులు వస్తాయి సహజంగా. కేంద్రంలో చాలా అంశాలు ఉన్నాయండి, నేను మళ్ళీ చర్చిస్తాను. దీంట్లో ఏంటంటే మరి ఎగ్జిస్టింగ్ అసెట్స్ 23% నిధులు కేటాయించాలండి. అట్లాగే ఎస్టీ వెల్ఫేర్ కి 15%, ఎస్టీ వెల్ఫేర్ కి 6%, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కి 15%, ఎమర్జెన్సీ డ్రింకింగ్ వాటర్ వగైరా అట్లాంటి పనులకి 12%, ఆఫీసులు వగైరా ఎస్టాబ్లిష్మెంట్స్ కి 15%, అట్లా పబ్లిక్ వెల్ఫేర్, అన్ఫోర్స్డ్ పబ్లిక్ వెల్ఫేర్ కి 4%, ఇట్లా మొత్తం 100% నిధుల్లో ఇట్లా ఎలాకేషన్ చేయాలి. ఈ ఎలాకేషన్స్ ప్రాపర్ గా అవుతున్నాయా? అది ఏదైతే పబ్లిక్ అసెట్స్ అంటే సీసీ రోడ్స్ కానీ, డ్రైన్స్, కలవర్ట్స్, స్కూల్ బిల్డింగ్స్, ఇవన్నీ కూడా ఎగ్జిస్టింగ్ అసెట్స్ కి సంబంధించిన వర్క్స్ అండి. కాంపౌండ్ వాల్స్, మెయింటెనెన్స్, ఇవన్నీ కూడా వీటికి సింహభాగం అవుతుంది ఫండ్స్ లో 23%. అలా అవుతుందా లేదా, ఆ రకమైన ఫండ్స్ ఎలాగైతే అవుతుందా లేదా అనేది పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనబడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, సీఓ కలెక్టర్ కానీ వీళ్ళు. అలాగే ఎస్టీ వెల్ఫేర్ 15% నిధులు, ఎస్టీ కాలనీస్ లో వాటర్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, వాళ్ళ కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, వాటి నిర్మాణానికి వాడాలి ఫండ్స్. కానీ ఆ ఫండ్స్ 15% బదులు 5% వాడి 10% వేరే వాటికి తరలించడం అనేది కరెక్ట్ కాదు, అది ఇల్లీగల్. వీటిని అవకతవకలుగా మనం పేర్కొనవచ్చు. సో ఇలాంటివన్నీ కూడా జరగకుండా అంటే ఎస్టీ వెల్ఫేర్ కానివ్వండి, ఉమెన్ చిల్డ్రన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రాపర్ గా ఈ చట్టాలు, ఏదో పంచాయతీ రాజ్ చట్టం జీవో నెంబర్ 18, ఏదో గవర్నమెంట్ రిలీజ్ చేసిన జీవో నెంబర్ 18 ప్రకారం ఇవన్నీ ఒక పర్సంటేజ్ ని ఎలాకేషన్ చేశారు. ఆ ప్రకారంగానే అన్ని జరగాలి. జరగకపోతే ఇంటర్వ్యూ అవ్వాలి ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్ ఇంటర్వ్యూ అవ్వాలి, సిఇఓ ఇంటర్వ్యూ అవ్వాలి, కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ మనం పెట్టుకున్న ఈ వ్యవస్థ ప్రాపర్ గా వర్క్ చేస్తుంది. గ్రౌండ్ లెవెల్లో, బాటమ్ లెవెల్లోకి సిస్టమ్ అవుతుంది, అభివృద్ధి అనేది కనపడుతుంది. కాబట్టి నేనేం చెప్తానంటే ఇవాళ వైసీపీ ఇవాళ ఇలాంటి పనులు చేస్తున్నా అడ్డుకట్ట వేయాలి వెంటనే. అలాగే ఈ ప్రాపర్ సిస్టమేటిక్ గా స్ట్రీమ్ లైన్ చేయాలి. ఈ సిస్టమ్ ని ప్రాపర్ గా ఫండ్స్ ఉపయోగపడుతున్నాయా, ఎలొకేషన్ కరెక్ట్ గా జరుగుతున్నాయా అనేది ఇలా కేంద్రం నుంచి దాదాపు 16 శాఖల సంబంధించిన ఫండ్స్ వస్తాయి సార్. పంచాయతీరాజ్ కానీ, జడ్పీటీసీలు కానీ కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్స్ 16 డిపార్ట్మెంట్స్ కి సంబంధించిన ఫండ్స్ వస్తాయి. వీటిని ఆయా డిపార్ట్మెంట్ కి ఉపయోగించాలి. కానీ దురదృష్టవశాత్తు ఇదంతా కూడా జరగటం లేదు. దీన్ని స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది. నేను కేవలం ఇవాళ వైసీపీ వాళ్ళు ఏదో చేస్తున్నారు, వాళ్ళు ఏమైనా విమర్శించడం కోసం నేను మాట్లాడుతున్నాను. వాళ్ళు అక్కడిచాలి వైసీపీ వాళ్ళు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దోపిడీ చేయడం అనేది పొరపాటు, వాళ్ళు చెప్పేది లేదు దాని గురించి. కాబట్టి ఆఖరి వాళ్ళ పదవుల్లో ఉన్న ఆఖరి టైంలో వాళ్ళు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు. ఏదో రకంగా పక్కదారి మళ్లించడం కోసం, జేబుల్లో వేసుకోవడం కోసం ప్రయత్నాలు జరుగుతాయి. కానీ మనం అడ్డు